వెల్కమ్ టు సత్యాస్ లీగల్. ఈ వీడియోలో మనము పోలీస్ వారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోయినా లేదా రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్లో సరైన సెక్షన్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేయకుండా మెన్షన్ చేయకపోయినా నెక్స్ట్ మనం ఎలా ప్రొసీడ్ కావాలి అంటే ఎఫ్ఐఆర్ని ఎలా రిజిస్టర్ చేయించుకోవాలి ఆర్ రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లో సరైన సెక్షన్స్ లేకుంటే వాటిని ఎలా ఇంక్లూడ్ చేయాలనేది వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడదాం. సో సపోజ్ మీకు సంబంధించిన క్రైమ్ ఆర్ మీకు సంబంధించిన ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఏదైనా మీరు స్టేషన్కి వెళ్ళి రిలవెంట్ పరిధికి సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని అడిగినప్పుడు కొన్ని సందర్భాలలో మీరు ఎవరి మీద అయితే ఆపోజిట్ పార్టీ మీద ఆ రిపోర్ట్ ఫైల్ చేస్తున్నారో కేసు ఫైల్ చేస్తారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో కొన్ని సిచ్యుయేషన్స్లో ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ కాకుండా వాళ్ళు డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, చేస్తుంటారు. వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తుంటారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వలనో లేదంటే డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ వలనో ఆర్ వేరే అదర్ రీజన్స్ వలన వాళ్ళు ఎఫ్ఐఆర్ అనేది వాళ్ళు ఇమీడియట్గా కట్టరు కొన్ని సిచ్యుయేషన్స్లో. సో అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీ జిరాక్స్ తీసుకొని ఒక రిజిస్టర్ పోస్ట్ చేయండి. ఆ స్టేషన్ హౌస్ SHO కరస్పాండింగ్ ఏ పర్టికులర్ పోలీస్ స్టేషన్ కూడా అతనికి ఒక రిజిస్టర్ పోస్ట్ చేసి అదే రిజిస్టర్ పోస్ట్ను CC to DSP, CC to SP అందరికి పెట్టేసేయండి. రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ డ్యూ. సో దాని అక్నాలజ్మెంట్ మీ దగ్గర పెట్టేసుకోండి. సో అలా ఒక 1 వీక్ చూడండి. 1 వీక్ లోపల అగైన్ ఎఫ్ఐఆర్ మీరు పెట్టిన కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టలేదనుకోండి, అగైన్ వన్ మోర్ ఇంకొకసారి SHOకి అంటే SIకి ఆ పర్టికులర్ స్టేషన్ SHO ఎవరైతే ఉన్నారో SI or CI, సో SHO ఆ స్టేషన్ హెడ్ ఆఫీసర్కి, DSPకి, SPకి అలా ఒక 2 times or 3 times ఒక 1 or 2 weeks గ్యాప్ ఇచ్చి మీరు పంపండి. సో అప్పటికి కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ కాకుంటే దెన్ మీరు పంపిన ఈ కంప్లైంట్స్ అన్నీ ఉంటాయి కదా SHOకి, DSPకి, SPకి, వీటన్నిటిని తీసుకొని మీరు పంపేటప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ పెట్టాలి. ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఇన్ కేస్ ఏదన్నా ఫొటోస్ ఉన్నా కానీ వాటికి సంబంధించిన ఫొటోస్ తీసుకొని వాటికి పంపిస్తే ఎవిడెన్స్గా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలా 2-3 times మీరు పంపినా ఆ రెస్పాన్స్ లేదనుకోండి, ఈవెన్ SP నుంచి DSP నుంచి కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఎవిడెన్స్లన్నీ తీసుకొని ఒక హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని మీరు డైరెక్షన్ తీసుకోవచ్చు. అది ఎఫ్ఐఆర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐఆర్ అనేది కట్టింటారు, బట్ దాంట్లో కావాల్సిన స్ట్రాంగ్ సెక్షన్స్ను మెన్షన్ చేయరు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే అదర్ సైడ్ ఎవరో అయితే ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ పొలిటికల్గా ఉన్నా లేదా డిపార్ట్మెంట్ సంథింగ్, సో వాళ్ళు ఏదో ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ఆటోమేటిక్గా ఇంటిమేషన్ ఏదో ఒక ఛానల్లో వెళ్ళిపోతుంది, ఓకే ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది అని ఆర్ ఫైల్ అవుతుంది అని. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు కొన్ని సిచ్యుయేషన్స్లో. అంటే అన్ని సిచ్యుయేషన్లో ఇలా జరుగుతుందని కాదు, కొన్ని సిచ్యుయేషన్స్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఆ మెయిన్ సెక్షన్ ఏదైతే బెయిలబుల్, నాన్ బెయిలబుల్ ఇలా సెక్షన్స్ ఉంటాయి. సో అలాంటి సెక్షన్స్ను వాళ్ళు స్కిప్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. దానివల్ల పెద్ద ఎవరైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని అడిగారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండదు. వాళ్ళు జస్ట్ అంటే ఏదో కంటి తుడుపు చర్యలాగా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, కానీ ఈ అక్యూజ్డ్ ఎవరైతే నేరం చేశారో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోరు. సో ఇలాంటి సిచ్యుయేషన్లో సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి మీరు. సో ఈ రిలవెంట్ క్రైమ్ ఏంటి, నేరం ఏం జరిగింది, సో వాటి మీద నెక్స్ట్ హైయర్ అఫీషియల్కి రికమెండేషన్ పెట్టి అక్కడ నుంచి ఎటువంటి రెస్పాండ్ లేనప్పుడు హైకోర్టు అప్రోచ్ అయ్యి ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్ అయితే మిస్ అయిందో గ్రావిటీ అంటే ఈ నేరానికి సంబంధించిన తీవ్రతను బట్టి ఆ రిలవెంట్ సెక్షన్ మిస్ అయ్యింది అని చెప్పేసి మనం హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొని ప్రొసీజర్ అంటే యాజ్ పర్ లా చట్ట ప్రకారము పోలీసులు చర్యలు తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయాలి అనేది డైరెక్షన్ తీసుకోవచ్చు. ఇదే విషయం ఛార్జ్ షీట్ కూడా
చాలా కేసెస్లో డిలే చేస్తుంటారు. సో వీటన్నిటికీ వెయిట్ చేసి వాళ్ళకి ఎనఫ్ టైం ఇవ్వండి, పోలీస్ వాళ్ళు కూడా కాస్త టైం ఇచ్చి అక్కడ వాళ్ళు కంప్లీట్ కాని పక్షంలో హైకోర్టుకు ప్రొసీడ్కి అయి డైరెక్షన్ తీసుకోవచ్చు. సో ఇది మెయిన్. ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ కాని పక్షంలో, ఆర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినా దాంట్లో సెక్షన్స్ మిస్ అయినప్పుడు వాటిని ఎలా మనము ఆ సెక్షన్ ఇంక్లూడ్ చేయాలి, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. వీటన్నిటి మీద ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.